అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయమైంది కనుక మనం ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు దైవజనులు ఆంజనేయులు గారిని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినం తండ్రి, మీ దాసుడు జూమ్ ద్వారా వాక్యాన్ని అందిస్తుండగా మీ కృపను గ్రహించండి నాయన, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేము మీ వాక్యం విని అర్థం చేసుకొని ఆ ప్రకారము జీవించటానికి మీ కృప మాకు దయచేయండి నాయన. మరణమయ్యేంత వరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి, నిరీక్షణ కలిగి జీవించడానికి మీ కృపను గ్రహించమని, మీ మహిమ కొరకు మమ్మల్ని కూడా జీవింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. సహోదరులారా, ఈరోజు బైబిల్ పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. గత పాఠంలో మనం ఆదికాండము 3వ అధ్యాయం నేర్చుకుంటా ఉన్నాము. కంటిన్యూషన్ లెసన్ ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లెసన్ నేర్చుకోబోయే ముందు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ ఒక చిన్న ప్రశ్నాపత్రం ఇవ్వటం జరిగింది. ఇది ఔత్సాహికులైన మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసుకుంటారని నేను తలంచుచున్నాను. వచ్చే వారం ఈ ప్రశ్నలకు వీలైతే మనం ఆన్సర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనం ఓవరాల్ గా బైబిల్ మొత్తంలో నుండి కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. దీని గురించి చివరిలో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది బైబిల్ మొత్తంలో నుండి కొన్ని ప్రశ్నలు. ఈ విషయం గురించి ఈ యొక్క లెసన్ చివరిలో మాట్లాడదాము. ఈ రోజు లెసన్ లోకి మనం ముందుకు వెళ్దాం. సోదరులారా, మనం గత కొన్ని క్లాసుల నుంచి దాదాపుగా 5-6 క్లాసుల నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఈ 2 అధ్యాయాల గురించి నేర్చుకోవటం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి, ఆయన ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించారు, 6 రోజుల సృష్టి గురించి నేర్చుకున్నాము. 6వ రోజు దేవుడు మానవుని చేయటము గురించి తెలుసుకున్నాము. తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు స్త్రీని గాను పురుషుని గాను ఇరువురిని తన పోలిక చొప్పునే దేవుడు నిర్మించినట్లుగా చూసాము. మొదటగా పురుషుడు, వాని నుండి స్త్రీని ఏ విధంగా దేవుడు తయారు చేశాడో తెలుసుకొని ఉన్నాము. తర్వాతగా దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ గురించి చూసాము. మొదటి ఆజ్ఞగా ఏదైనా తోటలో దేవుడు ఏదైనా తోటను ఏర్పాటు చేసి అందులో ఆదామును ఉంచి ఆ ఏదైనా తోటను సేద్యపరచుటకును గాను దానిని కాచుటకు ఆయన ఉంచినట్లుగా చూసాము. అలానే ఆయన దేవుడు ఆదాముకి ఇచ్చిన మొదటి ఆజ్ఞను చూసి ఉన్నాము. ఆ తోటలోని అన్ని ఫలవృక్షములు నువ్వు తినవచ్చును గాని ఆ చెట్ల మధ్యన ఉన్నటువంటి మంచి చెడులనిచ్చి తెలివినిచ్చి యొక్క వృక్ష ఫలం మాత్రం తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూసాము. దానిని నువ్వు తినిన దినమున నిశ్చయముగా చచ్చెదు అని దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను తెలుసుకొని ఉన్నాము. ఇది నిశ్చయముగా తినకూడదు అని చెప్పినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అపవాది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మొట్టమొదటగా తన పని చేసినట్లుగా మనం గమనించి ఉన్నాము. డెత్ అంటే సపరేషన్ అని తెలుసుకొని ఉన్నాం. సపరేషన్ ఫ్రమ్ ద గాడ్, దేవుని నుండి మనం వేరుపడటం, ఎడబాటు కలిగి ఈ లోకంలో జీవించడాన్ని డెత్ అంటారు. స్పిరిచువల్ డెత్ అంటారు, మనకి ఆత్మీయ మరణము. అలానే ఫిజికల్ డెత్ కూడా ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞను మీరి ఉన్నాడో ఈ లోకంలోనికి మరణము అనే ఒక ప్రక్రియ ప్రారంభమైందని మానవుల జీవితంలో మనం గమనించి ఉన్నాము.
ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి అపోస్తుల కార్యం 9:36 కూడా గమనించాము. తర్వాత దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని యోచించడం చూసాము. వానికి సాటి అయిన సహాయము ఏర్పాటు చేద్దామని దేవుడు తలంచినప్పుడు దేవుడు ఆదామునకు తోడుగా ఆయనను గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము నుండి హవ్వను ఏర్పాటు చేయటం మనం గమనించాము. ఇక్కడ ఇంకా ముందు మనం గమనించినట్లయితే ఆదాము ఆ యొక్క జంతువులకు పేర్లు పెట్టడం బట్టి మనం చాలా ఆలోచించవచ్చు. అంటే ఆదాముకి అప్పటికే దేవుడు జ్ఞానము ఇచ్చాడని, ఆ జ్ఞానం చొప్పున ఆయన పదాల కలయిక ద్వారా ఆ యొక్క జంతువులకు పేర్లు పెట్టడం జరిగిందని గ్రేట్ వెకాబులరీ గురించి మనం గత క్లాసులో నేర్చుకొని ఉన్నాం. తర్వాతగా స్త్రీని నిర్మించటము, ఆమెను సాటి అయిన సహాయం కొరకు ఏర్పాటు చేశారనే విషయాన్ని తెలుసుకొని ఉన్నాం. షీ అగ్రీస్ విత్ హిమ్ మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ దెన్ స్పిరిచువల్లీ అని చూసాము. ఇరువురు దేవుని పోలికగానే చేయబడ్డారని చూసాము. ఇరువురు ఆత్మకు ఒకే విలువ ఉంటుందని తెలుసుకొని ఉన్నాము. దేవుడు ఇరువురికి ఇచ్చిన బాధ్యతలు మాత్రం వ్యత్యాసం ఉంది, పని ఇచ్చే పనిలో మాత్రం వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం గురించి మనం రాబోయే క్లాసుల్లో ఎవరికి ఏం పని ఇచ్చారు, ఎవరు ఏం చేయాలనేది కూడా మనం ఒక క్లాసులో నేర్చుకోవచ్చు. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు ఆత్మ విషయంలో సమానులే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదనే విషయాన్ని మనం నేర్చుకొని ఉన్నాము. ఇశ్రాయేలీలు స్త్రీలను బాగా గౌరవించేవారు అనే విషయాన్ని కూడా మనం గత పాఠంలో నేర్చుకొని ఉన్నాం. ఉదాహరణకు సొలొమోను రాజును మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. తదుపరిగా స్త్రీని నిర్మించడం. స్త్రీని నిర్మించిన తర్వాత ఆదాము దగ్గరకు ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక పాట పాడటం, నా ఎముకలలో ఒక ఎముక అనే విషయాన్ని ఆడ గమనించి ఉన్నాము. అక్కడ గమనించినట్లయితే ఎవరు చెప్పారు ఆదాముకి నా ఎముకలలో నుంచి? ఎందుకంటే ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు. దేవుడు ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్త్రీని ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్కడ పాట పాడటం కూడా మనం గమనించవచ్చు. అక్కడ వారు ముగ్గురే ఉన్నారు కాబట్టి దేవుడే ఆదాముకి తెలియజేసి ఉండవచ్చు అని మనం తలంచుకోవచ్చు. నా నుండే స్త్రీని ఏర్పాటు చేశారు, అంటే ఆదాము నుండే హవ్వను ఏర్పాటు చేసుకున్న విషయం ఆదాముకి దేవుడే చెప్పి ఉండవచ్చు అని మన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత ఏక శరీరము అనే పదం గురించి లోతుగా తెలుసుకున్నాం. ఏక శరీరం అనే పదము ఈ గ్రంథంలో మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక్క దేవుడు అనే పదానికి, ఏక శరీరం అనే పదానికి గ్రంథమందు కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉండటం గమనించాం మనం. వన్ ఫ్లెష్ అంటారు, అలానే ఒక్క దేవుడు, వన్ గాడ్ రిలేటెడ్ టు వన్ ఫ్లెష్, ఒక్క శరీరము, ఒక్క గుడారము, ఒక్క సంఘము, ఇవన్నీ కూడా వన్ అనే పదము ఎకాడ్ అనే హెబ్రీ పదము నుండి రావటం జరిగింది. ఆ వన్ అనే పదము కంబైన్డ్ వన్, యునైటెడ్ వన్ అని నేర్చుకొని ఉన్నాం. యూనిట్ అంటాం, ఇట్స్ నాట్ ఏ మోనాడ్ అంటాం. సో ఈ ఇరువురు యొక్క వారి ఏక శరీరము అవుతారనే దానికి వారు ఒక్క కుటుంబంగా ఏర్పడతారు. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఆ కుటుంబ పెద్ద ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు వారిరువురిని ఏకం చేశారు, ఒక కుటుంబంగా వ్యవస్థగా ఏర్పాటు చేశాడు. అందుకనే దేవుడు ఏర్పాటు చేసిన ఆ కుటుంబ వ్యవస్థకి ఎంతో విలువ ఉంది. నేటి సమాజంలో క్రైస్తవులుగా మనకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవము ఈ సమాజంలో ఉన్న మిగతా వారికి తెలియకపోవచ్చు, కానీ క్రైస్తవులుగా మనకు ఆ కుటుంబ వ్యవస్థ యొక్క గౌరవము, ఆ సాంప్రదాయము, దేవుడు ఏర్పాటు చేసిన విధానము, మనందరికీ ఒక అధిపతి ఉన్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చొప్పున నడవాలి, ఆయన కనుసన్నలు నడిచినట్లయితే ఆ కుటుంబము చాలా గొప్పగా ఉంటుందనే విషయాన్ని తెలియజేశాడు. సో ఫస్ట్ మ్యారేజ్ గురించి మనం నేర్చుకొని ఉన్నాము. తర్వాతనే అందుకనే ఇక్కడ వారిరువురు కలిస్తేనే ఒక శరీరము అని జ్ఞాపకం చేసుకొని ఉన్నాము. తదుపరిగా పాపము యొక్క ప్రవేశం, ఈ వచనం చదువుతూ లాస్ట్ తరగతిని మనం ముగించి ఉన్నాము. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగను. ఇది ఈ రోజు లెసన్, ఈ కంటిన్యూషన్ అండి. ఇది ఇంతవరకు మొదటి వచనం వరకు మనం గత క్లాస్ లో నేర్చుకున్నటువంటి విషయము. ఈ రోజు రెండో వచనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ, ఇంకా గత క్లాసులో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి. ఈ సర్పము ఎలా వచ్చింది, ఏంటి, దీని విషయాలు ఏంటి అనేవి కొన్ని ఇంకా మిగిలిపోయినాయి. అవి కంప్లీట్ చేసుకొని మిగతా వచనాలను ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో రెండో వచనం నుండి ఒకసారి చదువుతున్నాను, ఎందుకంటే ఈ రోజు లెసన్ మనకి రెండో వచనం నుండి
అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మీరు నిశ్చయముగా మీరు తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. ఈ విషయం దేవుడు చెప్పలేదు, వాటిని ముట్టకూడదు అని చెప్పలేదు, తినకూడదు అని చెప్పాడు. చెప్పినని సర్పముతో అనెను. హవ్వ చెప్పింది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. చూడండి ఎంత ఆశపడిందో. ఇక్కడ హవ్వ దేవదూతల వలె ఉంటారని చెప్పగానే ఆమె మనసు మారిపోయింది. ముందైతే భయపడింది. స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలమును ఆహారమునకు మంచి ఇదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చ రమ్యమును గలదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కొట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చూసారా, ఇక్కడ సర్పము చేసినటువంటి ఆ యొక్క మోసం ద్వారా ఈ లోకంలోనికి పాపము ప్రవేశించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము సహోదరులారా. ఇంకా సర్పము చేసే పనులేంటి, అపవాది చేసే పనులేంటి, వాడు ప్రస్తుతం ఎట్లాగున్నాడు, ఈ లోకంలో ఇప్పుడు అపవాది ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకా కొంత వచనాలు మనం రెఫర్ చేద్దాం ఈరోజు. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే సర్పము యుక్తి గలదై ఉండేననేది, ఆ యుక్తితోటే అవ్వను ఆదామును అక్కడ మోసం చేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాము. ఈ విషయం గురించి ఇంక కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, అపవాది అనేవాడు ఉన్నాడా అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఏమని అనిపిస్తుంది మనకి? అపవాది అనేవాడు ఉన్నాడా? ఉన్నాడండి. అపవాది అనేవాడు ఉన్నాడా? అపవాది అనేవాడు లేకపోతే మనం ఖచ్చితంగా నశించిపోము. రక్షకుడైనటువంటి యేసు వద్దకు రాము. చూడండి, అన్ని ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? వాస్తవం ఆలోచన చేయండి. బ్రదర్ వినిపిస్తుందా? అన్ని ఉంటే దేవుడు మర్చిపోతా ఉంటాడు. అది వాస్తవం. అది మనం అపవాది అనేవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అపవాది అనేవాడు లేకపోతే రక్షకుడైనటువంటి యేసు వద్దకు మనం రాలేము. కాబట్టి అపవాది ఉన్నాడు. ఎందుకంటే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో తెలియజేసినట్లు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, నాడు అందరూ రోమా ప్రభుత్వము లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రాకపోయే ముందు వరకు ఈ భూమి మీద పాపము లేని వ్యక్తే లేడు అన్నట్లుగా ఉంది. గ్రంథాన్ని సరిగ్గా పాటించకుండా, తర్వాత మీరు గమనించినట్లయితే బాగా గ్రంథాన్ని బోధించేటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వీరు కూడా తమ స్వంత ప్రయోజనాల కొరకు దేవుని ఉపయోగించుకోవటం, ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలంగా బోధించటం, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా కాకుండా ఆ యొక్క బలుల విషయంలో కానివ్వండి, దేవుడికి ఇచ్చే కానుకల విషయంలో కానివ్వండి, ఆనాటి కాలంలో పరిస్థితులు కొంచెం దారుణంగా ఉన్నాయి, ఘోరంగా కూడా ఉన్నాయి. అందుకని క్రీస్తు ప్రభువారు లేదంటే ఆనాటి కాలంను ఉద్దేశించి ఈ యొక్క మాట రాయడం జరిగింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ నశిస్తా ఉన్నారు. ఈ నశించే వారిని వారి యొక్క పాపము నుండి విడుదల అనుగ్రహించడానికే దేవుడు ఈ లోకంలోనికి క్రీస్తు ప్రభువారిని పంపినట్లుగా కూడా మనం గమనిస్తా ఉన్నాము. కాబట్టి అపవాది ఉన్నది అనే నమ్మకం ఉంది కాబట్టే మనం క్రీస్తు వద్దకు వచ్చాం, రక్షణలోనికి వచ్చాం. జనరల్ గా ఏదైనా ప్రమాదం ఉంది అంటే మనం చాలా జాగ్రత్త పడతాం, అంతే కదండి బ్రదర్? ప్రమాదం ఏమీ లేదు అంటే మనం ధైర్యంగా వెళ్ళిపోతుంటాం. అరే, ఈ లోకంలో ఒక ప్రమాదకారి ఉన్నాడు, వాడు కూడా వానితో పాటు మనల్ని కూడా తీసుకొని పోతాడు అనే భయం మనలో ఉన్నట్లయితే మనము రక్షణ కొరకు, ఆశ్రయం కొరకు ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం ఈ లోకంలో. కాబట్టి ఈ అపవాది అనేవాడు ఉన్నాడే కాబట్టి మనం దేవుని ఆశ్రయించటం, ఆ అపవాది నుండి మనల్ని మనం విడిపించుకోవడానికి క్రీస్తుని ఆశ్రయించడం, బాప్తీసం పొందడం, రక్షణలోనికి రావడం జరిగింది. ఏంటి వీని గుణము?
వీని గుణం ఏంటంటే వీడు మొదటి నుంచి పాపం చేసేవాడు. మనం మొదటి నుంచి ఈ అపవాది యొక్క గుణం ఏంటంటే అపవాది మొదటి నుండి పాపం చేసేవాడు. మొదటి నుండి అనే పదముని మనం ఎలా గమనిస్తున్నాం అంటే హవ్వను మోసం చేయటం అన్నమాట. మానవులు ఈ లోకంలోనికి వచ్చారు, దేవుడు ఏదో చేశాడు, మానవులకి ఏదో ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ నుండి వీరిని వేరుపరచాలి, ఆజ్ఞను పాటించకుండా చేయాలి, దేవునికి మహిమ లేకుండా చేయాలనే ఆలోచనే అపవాదిది. కాబట్టి మొదటి నుంచి పాపం చేసేవాడు, అబద్ధికుడు, సత్యము వానిలో లేదు, సత్యము వానిలో లేదు. చూడండి 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇక్కడ ఇందాక మనం చదువుకున్న రోమ పత్రికలో ఏ భేదమును లేదును, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మహిమ దేవుడు అనుగ్రహించాలని ఉంచుకున్నటువంటి ఆ మహిమను తీసుకురావడం కొరకు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క అపవాదిని లయం చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాము. సో ఈ క్రియలు వాని గుణం ఏంటంటే పాపం చేయటము, అబద్ధాలు ఆడటము, సత్యం లేకుండా అసత్యాన్ని ప్రబలిలాగా చేయటం. అంటే సత్యాన్ని ప్రబలకుండా అసత్యాన్ని ప్రబల అసత్య బోధలు నేడు మనం గమనించినట్లయితే అసత్య బోధలు కూడా ఈ లోకంలోనికి తీసుకొచ్చి వాడు దేవుని నుండి దూరపరచడం మనుషుల్ని మనం గమనిస్తా ఉన్నాము. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అనే విషయాన్ని మనం చూసాము. అలానే యోహాను 8:44లో కూడా ఇలాంటి వచనం మనం గమనించవచ్చు సహోదరులారా. తిరిగి వీని చేసే క్రియలు ఏంటి? ఈ యొక్క చార్ట్ లో లేదా ఈ షీట్ లో మనం ఏం నేర్చుకున్నామంటే అపవాది ఉన్నాడంటే ఉన్నాడు. ఎలా తెలుసుకుంటాం అంటే అందరు పాపం చేస్తున్నావు కాబట్టి పాపము చేయులాగున చేసేవాడే అపవాది. హవ్వను ఏ విధంగా మోసపరిచాడు కాబట్టి ఆ విధంగా మానవుల్ని దేవుని యొక్క ఆజ్ఞ నుండి దూరపరచడమే వాని పని. వాడున్నాడు. ఎందుకంటే మానవులందరూ దేవుని యొక్క ఆజ్ఞ నుండి వేరుపరచబడుతున్నారు, దేవుని ఆజ్ఞలకు లోను కావట్లేదు. కాబట్టి మనం తెలుసుకోవచ్చు అపవాది అనేవాడు ఈ లోకంలో ఉన్నాడు. అందరూ పాపం చేసేస్తున్నారు. అందుకు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించవలసిన అవసరం కూడా వచ్చింది. దాన్ని అదుపు చేయాలి. లేకపోతే ఈ భూమి అంతా నశించి ఘోరమైన తప్పిదాల్లో ఈ భూమి ఉండేది. నేడు ఇట్లాంటి క్రైస్తవ జీవితాలు మనం అందరం కూడా కలిగి ఉండేవారం కాదు. నాడు మొదటి శతాబ్దం నాటి పరిస్థితులు మనం గమనించినట్లయితే ఒక్కడును లేడు అని గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి వారిని రక్షణలోనికి తీసుకురావడానికి అంటే అంత ఘోరంగా మోసం చేసింది అపవాది. ప్రజలను అంత ఘోరంగా తప్పుదావ పట్టిస్తా ఉంది. సత్యం ఎవరిలో లేకుండా చేస్తా ఉంది. అందరిని అసత్యంలోనికి నడుపుతా ఉంది. కాబట్టి ఆ అసత్య మార్గం నుండి సత్య మార్గంలో నడిపించడానికి క్రీస్తు ప్రభు వారు రావటం, అపవాదిని కంట్రోల్ చేయడం కూడా మనం గమనిస్తాం గ్రంథంలో ఈ లెసన్ లో రాబోయే దాంట్లో నుంచి. కాబట్టి వాడి గుణం ఏంటంటే పాపం చేయటం, అబద్ధాలు ఆడటం, తర్వాత అసత్యాన్ని ప్రబలేలాగా చేయటం. ఇవన్నీ కూడా అపవాది గుణం. ఎక్కడైనా సరే దేవుని గ్రంథం కాకుండా గ్రంథంలో లేని విషయాలు జరుగుతున్నాయి అంటే ఆ విధంగా చేయించేవాడు కూడా అపవాది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అరే ఈ విషయం గ్రంథంలో లేదే, కాబట్టి ఇది ఎవరు చేయిస్తున్నారు? దేవునికి చెందకుండా చేయిస్తున్నాడే, మనల్ని పాపంలోనికి నడిపిస్తున్నారే అనే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి సహోదరులారా. తర్వాత వీని క్రియలు ఏంటివి, ఎలాగుంటాయి, అపవాది యొక్క క్రియలు ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. సో దేవుని కార్యములకు విరోధముగా ప్రవర్తించడం మొదటి క్రియ. దేవుని కార్యములకు విరోధంగా ప్రవర్తించడం, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడవటం. మనం ఇందాక చూసాము, అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ ఫలవృక్షంను మాత్రం తినొద్దని ఆదాముకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మీరేలాగా అపవాది ఎట్లాగూ రేపు నరకంలోకి వెళ్తాడు, నేను ఒక్కడనే వెళ్ళటం ఎందుకు, కొంతమంది నాతో పాటు కలిసి తీసుకెళ్లాలని వాడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమం చేసేలాగున వారిని ప్రోత్సహించటము, మోసపరచడం జరిగింది. వాడు చేసే క్రియలు అలానే ఉంటాయి. దేవునికి విరోధంగా చేయటం, దేవుడు చెప్పిన మాటలు కాకుండా, దేవుని చెప్పిన విధానం కాకుండా ప్రజలను వేరే రూట్లో వేరే దారిలో నడిపించడమే అపవాది యొక్క మొదటి క్రియ లేదా వాని యొక్క క్రియలుగా మనం చూస్తా ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణగా ఒక ఉపమానం చెప్పారు ప్రభువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చెప్పి వివరణ కూడా ఇచ్చారు ఆయన. మీరందరికి తెలిసి ఈ ఉపమానము ఆయన
ఒక తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, ఇందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. దేవుడు చేసినవన్నీ మంచివే, దేవుడు చేసినవన్నీ కూడా మంచివే. సహోదరులారా, ఇక్కడ మంచి విత్తనాలు విత్తితే గురుగులు వచ్చి పడ్డాయి. అది ఎవరు వేశారు, ఏంటి దీని గురించి అని ఆ దాసులు యజమానిని అడిగినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఉపమానానికి అర్థము శిష్యులకు తెలియదు, అర్థం చేసుకోలేకపోయారు వారు. ఎందుకంటే ఈయనేమో పరలోక సంబంధమైన విషయాలను తెలియజేస్తా ఉన్నారు. శిష్యులు వాళ్ళకి అర్థం కానప్పుడు చాలా ఉపమానాల్లో కూడా ఆయనే స్వయంగా కొన్ని ఉపమానాలు వివరించారు క్రీస్తు ప్రభు వారు. కాబట్టి ఈ ఉపమానాన్ని ఆయన తిరిగి శిష్యులకు వివరించేటప్పుడు మనం గమనించినట్లయితే 38, 39 వచనాల్లో అక్కడ రాయబడి ఉంటుంది. ఆంజనేయులు గారు ఒకసారి చదువుతారు 38, 39 వచనాలు. ఓకే, ఒకసారి చదవండి. ముప్పై 38 బ్రదరు. అవును బ్రదర్, అవును బ్రదర్. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, అవును, కోత కోయివారు దేవదూతలు. ఓకే బ్రదర్, చూసారండి. ఎవరు ఇవి విత్తింది అంటే అపవాది. పొలం ఏంటంటే ఈ లోకము. ఈ లోకంలో మంచి విత్తనాలని ఆ మనుషులు విత్తారు. క్రీస్తు ప్రభు వారు విత్తితే ఆ మంచి విత్తనాలు అందరూ రాజ్య సంబంధులు, వారందరూ ఎదుగుతున్నారు. గురుగులు ఎవరు విత్తారనంటే దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన వాడు అపవాది, శత్రువు, దేవుని యొక్క శత్రువు, మనకు కూడా శత్రువే. కోత అనేది యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. మీ అందరికి తెలుసు, గొర్రెలను మేకలను వేరుపరచడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎవరైతే రక్షణలో నిలిచి కడ వరకు పోరాడి దేవునితో నడిచారో వారందరూ వేరుపరచబడతారు. దేవునికి విరోధముగా అపవాదికి సంబంధించినటువంటి కార్యాలు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడా రేపు నరకంలోకి వెళ్తారని చెప్పడానికి ఇక్కడ చెప్పారు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ అపవాది చేసే పని ఏంటంటే మంచి లేకుండా చేయటం. చూడండి, గురుగులు విత్తనం అంటే మంచి విత్తనాలను విత్తినప్పుడు పంటంతా పైకి వచ్చింది కదా, దేవునికి మహిమ కదా. అలా కాకుండా దేవుని కార్యాలకు వ్యతిరేకంగా పనిచేయటమే వీని పని. కాబట్టి సహోదరులారా, అక్కడ హవతో కూడా అలానే దేవుని యొక్క కార్యానికి వ్యతిరేకంగా చేయించడం అన్నమాట. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం మనం. దేవుని అనాది సంకల్పం జరగకుండా చేయటం. ఏంటి దేవుని అనాది సంకల్పం అంటే, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించటం, సర్వమానవాళి రక్షణ కొరకు ఆయన కలువరి శిలువలో బలి అవడం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపి ఆయన శిలువ మరణానికి అప్పగించి తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వనం కూర్చుండటం దేవుని యొక్క అనాది సంకల్పం. అంటే ఈ భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఈ విషయం గురించి ఆలోచన చేశారు. కాబట్టి సహోదరులారా, ఈ విషయాన్ని జరగకుండా, శిలువ మరణం కాకుండా ఆపటానికి అపవాది చేసిన ప్రయత్నాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ గురుగులు విత్తడం జరిగింది. ఇక్కడేమో పేతురుని విత్తుతాది అపవాది. పేతురుని విత్తి దేవుని యొక్క అనాది సంకల్పం జరగకుండా ప్రయత్నం చేసినట్లు కూడా మనం గమనించగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది. చూసారండి, వీళ్ళెవరు? స్వజనులు, ప్రజలు, యూదులతోనే క్రీస్తు ప్రభు వారు హింసలు పొందుతా ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరి తరపున ఉన్నారు? అందుకని మనం ఇందాక చదువుకున్నాం రోమ పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అంటే వీరే నిజమైన దేవుని సంబంధికులైతే ఆయన అద్వితీయ కుమారుని గుర్తెరిగేవారే, మెస్సయ్యను గుర్తెరిగేవారే, ఆయనకు లోబడేవారు, ఆయన మాట వినేవారే.
కాబట్టి వీరు ఎవరి ద్వారా నడిపింపబడుతున్నారంటే మనం గమనించినట్లయితే, నాటి పరిస్థితులను గమనించినట్లయితే వారిలో సత్యం లేదు, అసత్యముతో వారు నడుస్తున్నారనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాము. కాబట్టి యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. చూడండి, దేవుని యొక్క అనాది సంకల్పము ఆయన శిలువ మరణం గురించి. కానీ అది జరగకుండా ఆపటం కొరకు అపవాది ఎవరిని వాడుకుంది? ఇక్కడ పేతురుని వాడుకుంది. దేవుని యొక్క క్రియలు జరగకుండా ఆపేది అపవాది. ఎవరో ఒకరిలో దూరి తన కార్యాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. అందుకు క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? పేతురు వైపు తిరిగి, పేతురు, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అనలేదు ఆయన. చూడండి ఏమన్నారు, ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఎవరిని గద్దించాడు ఆయన ఇక్కడ? సాతానుని గద్దించాడు, పేతురుని గద్దించలేదు. అంటే క్రీస్తు ప్రభు వారికి తెలుసు ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు తెలుసు అపవాది ఆయనలో చేరి ఈ యొక్క కార్యాన్ని, గొప్ప కార్యాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అంటే అపవాది ఏం చేస్తుందని మనం నేర్చుకుంటున్నాం అంటే, దేవుని యొక్క కార్యములకు విరోధముగా చేయటము. ఉదాహరణకు సత్య సంఘంగా ఉన్న ఏదైనా సంఘంలో ఏదైనా కార్యక్రమాన్ని అడ్డుకోవటము, ఆ కార్యక్రమం వద్దని చెప్పటము, దేవునికి మహిమ కలిగి ఏ ప్రోగ్రామ్ అయినా సరే ప్రోత్సహించకుండా వెనకకు తీయటము, లేదంటే ఇలాంటి విషయాల్లో అపవాది ముందు ఉంటుంది. ఎవరో ఒకరి ద్వారా ఆ కార్యక్రమాన్ని స్లైట్ గా డైవర్ట్ చేయటము, దేవునికి మహిమ కాకుండా అక్కడ ఉన్న వ్యక్తులకు, ఇందాక సహోదరులు చెప్పినట్లు, నాగేశ్వరరావు గారు చెప్పినట్లు, అక్కడ ఉన్న వ్యక్తులకు లేదంటే అక్కడకున్న ప్రీచర్లకు వారి ఘనత కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకునేలాగా ప్రోత్సహిస్తుంది. దేవుని కార్యక్రమే, పేరైతే దేవుని కార్యక్రమం లాగానే ఉంటది. ఘనత మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. కానీ అక్కడ దేవునికి చెందకుండా అక్కడికి వచ్చిన పెద్దలకును, ఆ కార్యక్రమం పెట్టుకున్న కుటుంబ సభ్యులకును, లేదంటే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మందికే ఈ ఘనత, వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి ఆ కార్యక్రమము ఉపయోగపడుతుంది. తిరిగి ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం మనం అని ఆయన గమనించినప్పుడు, ఈ కార్యక్రమం దేవునికి మహిమ కాకుండా మన వ్యక్తిగత గొప్పల కొరకు, లేదంటే అక్కడికి వచ్చిన పెద్దల యొక్క గొప్పతనాలను వివరించడానికో ఉపయోగించుకుంటారు తప్ప, ఆ యొక్క కార్యక్రమం ద్వారా, దేవుని యొక్క కార్యక్రమం ద్వారా, ఆ కూడిక ద్వారా, ఆ కూటమి ద్వారా ప్రజల్లో మార్పు ఎంత వచ్చింది, దేవునికి మహిమ ఎంత వచ్చింది అనేది మనం నేటి సమాజంలో గమనించలేకపోతున్నాము. కనుక సహోదరులారా, అలాగ గమనించలేకపోతున్నాం అంటే ఎవరు పని చేస్తున్నట్టు? అక్కడ అపవాది కూర్చొని వారి హృదయంలో చేరి దేవునికి మహిమ రాకుండా చూసే ఆలోచన కూడా అపవాది మానవుల యొక్క హృదయంలో ఉంచుతనే విషయాన్ని ఈ వచనముల ద్వారా మనం గమనించగలుగుతూ ఉన్నాము. తదుపరిగా ఏంటి వాని శక్తి? అపవాది చేసే వాని శక్తి ఎలా ఉంటుంది అని మనం గమనిద్దాం. అంటే ఇప్పుడు దేవుడు భూమిని, ఆకాశం ఇవన్నిటిని నిర్మించాడు. ప్రకృతి పైన దేవునికి అధికారం ఉన్నది. మరి అపవాదికి కూడా ఏమైనా అధికారం ఉందా అని మనం గమనించినట్లయితే, అపవాదికి ప్రకృతి మీద అధికారం లేదు. గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ ప్రకృతిని ఉపయోగించుకొని అది కార్యములు చేసినట్లుగా గ్రంథంలో లేదు. సూర్యుడిని ఆపేయటాలు, వర్షం పడకుండా ఆపటాలు, లేదంటే ఆహారం లేకుండా చేయటాలు మానవులకి చేయగలుగుతుంది. కానీ ప్రకృతిలో జరిగే క్రియల్లో, ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి వాటిపైన అపవాదికి ఎక్కడ కూడా తన శక్తిని, దాని యొక్క ప్రభావాన్ని చూపించలేదు. కేవలం అది మానవులకి దేవుడు చేసినటువంటి గొప్ప నిర్మాణం ఏంటంటే మానవుని ఏర్పాటు చేయటం. తద్వారా ఈ మానవులను దేవునితో నివసించలాగున ఆయన అనాదిలో సంకల్పించటము మనం గమనిస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా చేయటమే అపవాది యొక్క పనిగా మనం గమనిస్తా ఉన్నాం. దానికి ఒక పరిధి ఉంది, కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ వరకే పనిచేయగలుగుతాడు. కాబట్టి అపవాది వాని శక్తి గురించి మనం తెలుసుకునేటప్పుడు వానికి ఒక పరిధి ఉందని ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుండి 31 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇక్కడ దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చి, వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయిన వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. చూసారండి, కాలం గురించి కూడా ఆయనకి తెలుసు. క్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తారో కూడా తెలుసు ఆయనకి.
కదండి. కాబట్టి ఈ యొక్క అపవాది ఇద్దరు మనుషుల్లోకి చేరి ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. వారికి దూరమునున్న గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకుంటే ప్రభువారు సెలవిస్తారు వెళ్ళమని. కాబట్టి ఈ అపవాది శక్తి కొంతవరకు, అన్ని విషయాల్లో అపవాదికి శక్తి ఇవ్వబడలేదు. వానికి కొంతకాలం కూడా ఆయన ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు అనే విషయం కూడా వానికి తెలుసు. కాబట్టి కంప్లీట్ గా వానికి శక్తి లేదు, కానీ కొన్ని పరిధులతో కూడినటువంటి శక్తి ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. వాని శక్తి పరిమితము. అలాగనే అపవాది కూడా కొంత భవిష్యత్తు చెప్పగలదు. మీ అందరికి తెలుసు సమూయేలు గురించి, లేదంటే సౌలు రాజు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ అపవాది కూడా కొంత భవిష్యత్తు చెప్పగలదు. దానికి సమూయేలు, మొదటి సమూయేలు 28:7 వచనంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు సమూయేలు చనిపోవటము, తర్వాత ఫిలిష్తీయులకు ఈ ఇశ్రాయేలీయులకు యుద్ధం జరగవలసి ఉంటుంది. ఈ యుద్ధంలో మనం గెలుస్తామా లేదా అని సౌలు ప్రవక్తల ద్వారా దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుని నుండి ఎలాంటి సమాధానం రాదు. ఏ సమాధానం రాకపోతే ఈయన వెంటనే ఎవరిని ఆశ్రయించాడంటే దురాత్మలను ఆశ్రయించాడు. దాన్ని తెలుసుకోవాలని. చూడండి, నేడు క్రైస్తవుల్లో కూడా కొంతమంది నిరుత్సాహం ఉంటుంది, స్లైట్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, దేవుడి నుంచి ఎడబాటు. మనం అడిగిన వెంటనే సమాధానం ఇవ్వటానికి ఆయన దేవుడు కదా, మనలాంటి మనిషి కాదు. ఎందుకంటే మన ప్రార్థనకు జవాబు ఆయన వెంటనే ఇస్తాడు, ఆలస్యంగా ఇస్తాడు, అస్సలు ఇవ్వడు అనే దానికి మనం 3 ఉదాహరణలకు ఊరికే గమనించినట్లయితే నిరీక్షణ కలిగి ఉండాలి. మన ప్రార్థనలకు వెంటనే జవాబు ఇవ్వటం జరుగుతుంది, ఆలస్యంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఉదాహరణకు వెంటనే ఇస్తాడు అని తెలియజేయటానికి మనం పాత నిబంధనలో కొంతమంది స్వస్థత కొరకు అడిగినప్పుడు దేవుడు వెంటనే హిజ్కియా గురించి ఆయనకు వెంటనే ఆయన యొక్క ఆయుష్కాలమును పొడిగించినట్లుగా మనం గమనించగలుగుతాం. కొంచెం ఆలస్యంగా ఇస్తాడు అని తెలియజేయడానికి అబ్రహాం, చూడండి సహోదరులారా, అబ్రహాముకు మాట ఇచ్చిన తర్వాత, ప్రామిస్ చేసిన తర్వాత సుమారుగా 25 సంవత్సరములు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే దేవుడు 75 సంవత్సరములు అబ్రహాంకు ఉన్నప్పుడు ప్రామిస్ చేయటము, 100వ సంవత్సరంలో ఆయనకు తిరిగి ఆ కుమారుని ఇస్సాకును అనుగ్రహించడం జరిగింది. అసలు ఇవ్వడు అనటానికి ఒక ఉదాహరణ ఏంటంటే అపోస్తుడైన పౌలు, ఆయన అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు, నేను ముమ్మారుని దేవుని వేడుకుంటేనే గాని ఆయన నా కృప నీకు చాలునని సెలవిచ్చాడని పౌలు తెలియజేస్తాడు. అంటే అనేక సార్లు పౌలు తన శరీరంలో ఉన్నటువంటి ఆయన యొక్క అనారోగ్యాన్ని తీసివేయమని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట అంటే నా కృప నీకు చాలును అనే అన్నమాట. కాబట్టి దేవుడు ఇస్తాడు, వెంటనే ఇస్తాడు, ఆలస్యంగా ఇస్తాడు, ఇవ్వడు. కాబట్టి అది ఆయన చిత్తము. అంతేకాని మనము ఆయన ఇవ్వలేదని మన డెసిషన్స్ మార్చుకోకూడదు. ఇక్కడ సౌలు కూడా ఆ విధంగా చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు జవాబు ఇవ్వలేదని చెప్పేసి దురాత్మలను ఆశ్రయించాడు. నేడు కూడా కొంతమంది ఈ యొక్క సోది చెప్పేవారిని, తర్వాత ఇంకా మంత్రాలు కట్టేవారిని ఆశ్రయిస్తా ఉంటారు భవిష్యత్తు కొరకు. అవన్నీ సరైన మార్గం కాదు. ఒకవేళ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావంటే ఇంక నువ్వు వానికి చెందిన వాడివి, ఎన్నటికి దేవునికి చెందినవాడు కాదు. అలానే సౌలు విషయంలో కూడా జరిగింది. సౌలు ఎప్పుడైతే ఆ దురాత్మలు కర్ణపిశాచులు వారి దగ్గరికి వెళ్ళి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆశ్రయించాడో వారిని, చూడండి, ఆ యొక్క కర్ణపిశాచి పట్టిన స్త్రీ కూడా చనిపోయిన సమూయేలుని రప్పించగలిగింది. అంటే వాని శక్తి మీరు గమనించవచ్చు. చనిపోయిన సమూయేలుని రప్పించగలిగింది. రేపు ఏం జరగబోతుంది అనేది సమూయేలుతో సౌలు మాట్లాడినప్పుడు నిశ్చయంగా నీవు నీ కుమారులు చనిపోతారు, ఇది యెహోవా మాట అని చెప్పడం, ఆ విధంగా జరగటం, ఇదంతా కూడా మనం గమనిస్తాం. అంటే దురాత్మకు చనిపోయిన సమూయేలుని, దేవుని యొక్క బిడ్డనే, ప్రవక్తనే తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇది పాత కాలంలో సహోదరులారా మీరు గమనించండి, ఇవన్నీ కూడా క్రీస్తు మరణం కాక ముందున్నటువంటి అపవాది యొక్క పరిధి, వాని యొక్క శక్తి. లేదంటే తర్వాత ఏంటనేది మనం నేర్చుకుంటాం. నేడు ఎట్లా ఉంది వాని పరిస్థితి, అప్పుడు ఎట్లా ఉంది వాని పరిస్థితి. ఎందుకు చెప్తానంటే మనం ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలనంటే వీని గురించి కొంత తెలుసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతిదానికి వాడు మనల్ని అడ్డుకుంటున్నాడనో, నాకు శోధనలు వచ్చినాయనో మనం నిరాశ పడాల్సిన పని లేదు. దేవుడు ఎంతో గొప్ప శక్తి ఇచ్చాడు మనకి. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంఘం ద్వారా ఆయన
ప్రబలాలని సంఘం ద్వారా తెలియచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు సంఘం ద్వారా. కాబట్టి ఇక్కడ అపవాది యొక్క శక్తి ఏంటని మనం గమనించినప్పుడు ఇది కాలము గురించి కూడా తెలియగలిగినటువంటి జ్ఞానం ఉంది. చనిపోయిన సమయాలను కూడా ఆయన ఆత్మ కూడా ఈ యొక్క కర్ణ పిచాచి, ఇక్కడ చదవండి మీరు 1 సమయాలు 28-7 వచనాలు ఇక్కడ మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలుస్తుంది. ఇంత శక్తి వానికి ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకున్నాం సహోదరులారా. తర్వాత ఈ అపవాదిని గురించి ముగింపు ఏంటి అసలు, ఇంకా వీని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే వీని ముగింపు ఎట్లా ఉంటుంది అని గమనించినట్లయితే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతిగో యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. అపవిత్రాత్మ అంటే దెయ్యాలండి. దెయ్యాలు నేడున్నాయా అంటే లేవు, ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. దెయ్యాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పాలి. అపవాది ఇప్పుడు ఉందా అంటే ఉంది. దెయ్యాలు ఉన్నాయంటే లేవు. దెయ్యాలు ఎప్పుడు ఉన్నాయి అని అంటే వాటిని అదుపు చేయగలిగిన వ్యక్తి లోకంలో ఉన్నప్పుడు అవి ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన తన రక్తాన్ని ఊట తీయబడిందో, ఆయన పరిశుద్ధమైన రక్తము ఆయన కార్చాడో, మనం చదువుతాం కదా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటైను చదువుతాం కదా సహోదరులారా. ఆ ఊట తీయబడినప్పుడు ఇవన్నీ లేవని గ్రంథం తెలియజేస్తుంది. ఎవరు లేరు? ప్రవక్తలు లేరు. నేడు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారని చెప్పుకుంటే అది దేవుని చిత్తం కాదు. అపవిత్రాత్మలు అంటే దెయ్యాలు కూడా లేవు. నేడు దెయ్యాలు లేదు, అపవిత్రాత్మలు కూడా లేవు. ఎప్పుడైతే ఈ ఊట తీయబడిందో, ఆ ఊట తీయబడినప్పుడు ఇవన్నీ ఆగిపోయినట్లుగా, క్రీస్తు మరణమునకు సిలువునకు లేపబడినప్పుడు ఇవన్నీ ఆగిపోయినట్లుగా మనం గమనించాలి. జకర్యా 13వ అధ్యాయం 1-2 వచనాల్లో వీని ముగింపు గురించి మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా ముగింపు అని అంటే అంతటితో ఆగిపోలేదు. వాని నాశనం జరగలేదు ఇంకా, కానీ వానికి పరిమితులు విధించాడు దేవుడు, బంధించాడు దేవుడు, అపవాదిని బంధించాడు. బంధించి ఏం చేస్తాడో ఒకసారి మనం తర్వాత స్లైడ్ లో చూద్దాం. ఒకసారి మనం ఈ విషయాలు ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ప్రకటన గ్రంథంలో ఒక ఆత్మీయ యుద్ధం గురించి మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఆత్మీయ యుద్ధం మిఖాయేలుకు అలానే అపవాదికి, ఆ ఘట సర్పానికి, ఎర్రని ఘట సర్పానికి జరిగిన యుద్ధంలో ఆ దేవుని యొక్క దూతలు వారిని ఓడించి వారిని కూలద్రోసి కిందికి పడవేసినట్లుగా అక్కడ మనకి వివరించడం జరిగింది, గుర్తులతో వివరించబడింది. కనుక సహోదరులారా, ప్రకటన గ్రంథం అంతా కూడా మనకు ఆత్మీయ అంతలో కూడా మనం ఏం గమనించవచ్చు అంటే గుర్తులతో కూడిన గ్రంథం. యాక్చువల్ గా ఇది గుర్తులు, దాన్ని బట్టి మనం బాగా చదువుకొని అర్థం చేసుకొని గ్రంథం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారంగా జీవించాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులను రోమా సామ్రాజ్యం ఎంతో హింసించారు. ఆ విషయాన్ని తెలియజేయడం కొరకు ఇక్కడ ఘట సర్పాన్ని దేవుని యొక్క దూతలకు మధ్యలో, అంటే దేవుని బిడ్డలకు అపవాదికి మధ్య, అపవాది రోమా ప్రభుత్వాలను ఎలా వాడుకొని దేవుని బిడ్డలను హింసించిందో, ఈ హింసలో ఎన్ని హింసలు పెట్టినా గానీ దేవుని యొక్క బిడ్డలు జయం పొందారు, వారు తద్వారా విజయాన్ని సాధించారని తెలియజేయడానికి చెప్పినటువంటి విషయం ఇది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో తెలియజేసినట్టు ఆ యుద్ధం గురించి ముగింపు చెప్తున్నాను మీకు. అయితే నిజానికి సాతానుడు 2000 సంవత్సరం నుండి బంధింపబడి ఉన్నాడు. సాతానుడు 2000 సంవత్సరాలు అంటే క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క సిలువలో మరణమైన దగ్గర నుండి బంధింపబడి ఉన్నాడు. ఎట్లా బంధింపబడి ఉన్నాడంటే, క్రీస్తు సిలువపై చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచినప్పుడే వాడు బంధింపబడి ఉన్నాడు. ఎట్లా బంధింపబడి అంటే, క్రీస్తు రాజ్య సువార్త వ్యాపించే కొలది సాతానుపై విజయం సాధ్యమవుతున్నది. రాజ్య వ్యాప్తి జరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు ఈ విషయాన్ని మనం వానిపైన విజయాన్ని క్రమేణా అప్పుడు ఏముంది, లేడును ఒక్కడును లేడును అందరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వచనం. తదుపరిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి వచ్చే కొద్దీ వానిపైన విజయాన్ని సాధిస్తూ సాతాను యొక్క క్రియలను లయపరుస్తూ, క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో
ఆయన ఎత్తబడ్డాడో అప్పుడు ఆ యొక్క అపవాది యొక్క అంతిమము లేదంటే వాని యొక్క క్రియలు తగ్గింపబడ్డాయి, వాడు బంధింపబడ్డాడనే విషయాన్ని మనం గమనించాలి సహోదరులారా. క్రీస్తు శిలువపై చనిపోయి మృత్యుంజయుడి తిరిగి లేచినప్పుడే వాడు బంధింపబడ్డాడు. క్రీస్తు రాజ్య సువార్త వ్యాపించే కొలది సాతానుపై విజయము సాధ్యమగుచున్నది. క్రీస్తు శిలువ యొద్ద అది మరింత గంభీరమైనది. చూసారా, ఆనాటి రోమా ప్రభుత్వాన్ని వాడుకోవటం, అపవాది రోమా ప్రభుత్వాన్ని వాడుకొని ఆ యొక్క రోమా ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క రాజులను ప్రోత్సహించటం, వారికి అధికారం ఇవ్వటం, క్రైస్తవులను చంపేలాగిన వారిని మీరు గమనిస్తే గ్రంథంలో చాలా విషయాలు, బ్రతుకున్న వ్యక్తులకి చర్మం తీసేవాళ్ళు నానా రకాలుగా హింసించారు నాటి క్రైస్తవులు. అయినా కానీ సువార్త మొదటి శతాబ్దంలోనే వారు ఇన్ని చేస్తున్నా కానీ భూప్రపంచం అంతా వ్యాపించింది. గ్రంథంలో రాయబడినట్లు అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో రాయబడినట్లు భూప్రపంచం అంతా కూడా సువార్త పరిచర్య జరిగింది. ఆ పరిచర్య జరగటమే సాతాను పైన విజయము, వాడిని బంధించటము, వాడిని ఈ త్రోయిడ్స్ వేయటం అంటే అదేనండి. అపవాదిని త్రోసివేయటం అంటే వాని క్రియలను త్రోసివేయటం. మానవులు అనేక మంది రక్షణ పొందారు. మొదటి శతాబ్దంలోనే రక్షణలోనికి వచ్చి క్రీస్తును దేవునిగా, దేవుని కుమారుడిగా వారి నోటి ద్వారా ఒప్పుకున్నారు, పాపమును ఒప్పుకున్నారు, క్రీస్తులోనికి వచ్చారు, రక్షణ పొందారు, బాప్తీసం తీసుకున్నారు, తద్వారా సాతాన్ని పడద్రోశారు వారి జీవితాల్లో నుండి. అదండి. కాబట్టి సహోదరులారా, తర్వాత బంధింపబడటం అనే విషయం గురించి ఇంక కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంటే బంధించబడటం అంటే నాశనం చేయటం కాదు. అసలు కంప్లీట్ గా అపవాదిని నాశనం చేయటం అనేది జరగలేదు. బంధించడం అంటే ఏంటో చూద్దాం బైబిల్లో విషయాలను బట్టి. ఒకడు మార్క్స్ వార్త 3:27 ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. ఈ విషయం చూడండి, చక్కగా క్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తా ఉన్నారు. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంటదొచ్చి వాని సామాగ్రి బలవంతుడు ఎవరంటే అపవాది. నాడు ఎంత బలంగా ఉన్నాడంటే క్రీస్తు ప్రభువు వారు వచ్చే నాటికి నేటి పరిస్థితులకి అప్పటికి చాలా వ్యత్యాసం ఉందండి. వాడు అలాగనే ఇప్పుడు కూడా ఉంటే ఈనాడు క్రీస్తు సంఘాలు ఉండేవి కాదు, ఎవరు రక్షణలోనికి వచ్చేవాళ్ళు కాదు, అనేక మంది నశించిపోయేవారండి. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా పోయింది కదండి. సో ఇక్కడ మనం గమనించినటువంటి ఈ విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే క్రీస్తు ప్రభు వారు 70 మంది శిష్యులు, వారికి క్రీస్తు ప్రభు వారు వారికి అధికారం ఇచ్చి సాతానును, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి శక్తి ఇచ్చినప్పుడు వీరు సువార్త పరిచర్యలో ఈ యూదులకు, ఇశ్రాయేలులకు బోధిస్తా తిరిగి వచ్చి మాకు ఆ సాతానులో మాకు ఈ దెయ్యాలు లోబడుతున్నా ఉన్నాయని వారు గొప్పగా క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, మనం గతంలో కూడా నేర్చుకున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, అపవాది పైనుండి కింద మెరుపు వలె కింద పడటం నేను చూసానంటే వారికి తెలియజేస్తాడు. అంత షార్ప్ గా వస్తాడు మీ మధ్యకి వచ్చి. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, మన యొక్క కార్యక్రమాలకు ఆటంకం కలిగజేస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్న సందర్భంలో చెప్పినటువంటి ఈ యొక్క విషయం. అపవాది పైనుండి మెరుపు వలె రావటం అంటే డైరెక్ట్ రావటం కదా, వారికి తెలియజేస్తాడు, అంత షార్ప్ గా వస్తాడు, వాడు ఈ విధంగా డిఫ్లెక్ట్ చేస్తాడు మానవుల్ని, వారి హృదయాలను తెలియజేయడానికి అటు మాటలను తెలియజేయడం జరిగిందని మనం తెలుసుకుంటూ ఉన్నాము. కనుక సహోదరులారా, ఇక్కడ మనం గమనించిన విషయం, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించాలి. ఏంటంటే అపవాదిని బంధించాలి. వాని ఇంట అంటే ఈ లోకం చొచ్చి వాని సామాగ్రిని దోచుకోవాలి. ప్రభు చెప్పిన బలవంతుడు ఎవడంటే సాతానుడు. అతని సామాగ్రి మానవుల్లో ఉన్న దురాత్మ, మానవులో ఉన్న చెడు ఆలోచన, చెడు క్రియ, దేవునికి ఎడబాటుగా జీవించటం, సాతానుకు అనుకూలంగా జీవించటం, దేవుడు వాక్యం పదే పదే చెప్తున్నా కానీ వినిపించుకున్నటువంటి చెవులు మనం కూడా ఈనాడు చూస్తూ ఉంటాం. అనేక మందికి మనం ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. మీరు కూడా మీ సంఘాల్లో బోధిస్తూ ఉంటారు, మీకు తెలిసిన వారికి బోధిస్తూ ఉంటారు. వినిపించుకోరు. ఎందుకంటే దేవుని యొక్క కృప కంటే కూడా దురాత్మకు ప్రయారిటీ ఇవ్వటం. ఏది సత్యమో ఏది అసత్యమో వివేచించుకునే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సత్యం వైపు మనం నిలవబడితే దేవుడు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. అపవాది గురించి లేదంటే ఏదో దేవునికి పేరు తెచ్చే కార్యక్రమం కాకుండా మానవులకు పేరు వచ్చే కార్యక్రమం ఆరాధనలో సంఘాలు ఉంటే మాత్రం
అట్టి వాటిలో సాతానుడే దురాత్మే ఏళ్తా ఉంటాడు. వాని సామాగ్రి ఎంత అంటే అదేనండి, మానవుల్లో ఉన్న దురాత్మ. యేసు వాని ఇంట ప్రవేశించి వాడిని బంధించారు. ఈ అపవాదిని వాని ఇంట అంటే భూలోకం ప్రవేశించారు. ఆయన వచ్చారు, పరలోకం నుండి వచ్చి వారిని బంధించి మానవులను విడుదల చేశారు. అదండి మానవులను విడుదల చేయడం అంటే. అంటే లోకమంతా నిరాటంకముగా సువార్త వెదజల్లబడును, ప్రజలు సువార్తకు లోబడదురు. ఎప్పుడైతే ఈ యొక్క అపవాది బంధింపబడుతుందో అప్పుడు సువార్త వ్యాపిస్తుంది. సువార్తకు ప్రజలు లోబడి, అంతకుముందు ఎవరు లోబడల. క్రీస్తు ప్రభు వారు అనేక విషయాలు చెప్తున్న వారికి ఎవరికి అర్థం కాలేదు. దేవుని కుమారుడని విశ్వసించలేదు. గొప్ప కార్యాలు చేశాడు ఆయన. 5,000 మందికి ఆహారం పెట్టాడు. నమ్మారా? అయినా ఆయన అనుమానించాడు. పేతురు కూడా, లేదంటే సముద్రంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం గమనించినప్పుడు, గాలి తుఫాను రేగినప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటాం. వారిలో అవిశ్వాసం, అంటే ఇంకా పూర్తి విశ్వాసం లేదు. కాబట్టి శిష్యులే కొన్ని సందర్భాల్లో నమ్మలేదు, యూదులైతే నమ్మలేదు. ఆయన సిలువ మరణానికి అప్పగించారు. అందుకని నమ్మితే ఇంత ఉండేది కాకపోవచ్చాం బహుశా. అంటే లోకమంతటి నిరాటంకంగా సువార్త వెదజల్లాలి. వాడు ఎప్పుడైతే బంధింపబడ్డాడో అప్పుడే సువార్త లోకం మొత్తం చేరింది. అందుకని 1 యోహాను 4:4 తెలియజేసినట్లు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. 1 యోహాను 4:4 అండి. చిన్నపిల్లలారంటే మన గురించి చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలంటే కిడ్స్ అని కాదు అక్కడ ఉద్దేశంలో. బాప్తీసం తీసుకొని నూతనంగా దేవుని కొరకు పనిచేయాలని నిశ్చయించుకున్న బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అదండి ఇందాక ప్రభు వారు తెలియజేసిన ఈ వచనంలో కూడా అదే. వాని ఇంట చొచ్చి వాడిని బంధించడం అంటే అదే. ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు, జయజీతం విడుదల అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి సహోదరులారా, అపవాది చేయగలిగినది స్వల్పమేనే మనం గమనించి ఉన్నాం. లేకపోతే నేడు ఘోర ప్రమాదంలో ఉండేది ఈ యొక్క ప్రపంచము, దుష్టత్వం పెరిగిపోయి ఉండేది. కాబట్టి వానికి పరిమితులు ఉన్నాయి. ఒకవేళ వానికే కానీ మొదటి శతాబ్దంలో ఉన్నట్లుగానే ఉంటే ఇప్పుడు మనం ఈ విధంగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ బైబిల్ కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళమే కాదు. ఏదో ఒక రూపంలో వాడు అడ్డుకునేవాడు, తర్వాత జరగకుండా చూడగలిగేవాడు. వాడిని బంధించాడు కాబట్టి మనం స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలుగుతా ఉన్నాం, ప్రార్థనలు పెట్టుకోగలుగుతా ఉన్నాం, మీటింగ్స్ పెట్టుకోగలుగుతున్నాం, దేవునికి సంబంధించిన కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. నేడు ఎట్లా ఉన్నాడంటే వాడు, మనం గమనించినట్లయితే ఒక బాగా కరిసే కుక్కని బంధిస్తే, లేదా దాని గొలుసుతో కట్టేసి ఒక చోట ఉంచితే, ఎవరన్నా ఆ కుక్క దగ్గరకి వెళితే అది అరుస్తుంది పెద్దగా. దాని దగ్గరికి వెళ్ళకపోతే అదేం పట్టించుకోదు. గమనిస్తున్నారా సహోదరులారా? గొలుసుతో బంధించబడిన ఒక కుక్క ఏ విధంగా దగ్గరికి వెళ్ళిన వారిపైన అరుస్తుందో, నేడు అపవాది కూడా ఆ విధంగానే ఉంది. ఒకవేళ ఎవరైనా సరే దాన్ని ఆశ్రయిస్తే అది వారికి సహాయం చేస్తుంది. వారి మీద అరిసి వారిని లోపరుచుకొని వారిని చీల్చి చెండాడి వారిపైన తన ప్రతాపం చూపిస్తుంది, వారిని లోపరుచుకుంటుంది. నేటి క్రైస్తవులు కూడా అంతే. ఒకవేళ అపవాదికి అవకాశం ఇచ్చి దాని సరౌండింగ్స్ లోకి వెళితే దానితో పాటు వీళ్ళు కూడా నరకానికి వెళ్లాల్సిందే. ఒకవేళ నువ్వు దాని దగ్గరికి దాని ఆలోచనలోనే లేవు అనుకోండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి వాడు ఎట్లా ఉన్నాడంటే బంధించబడి ఉన్నాడు. నేడు బంధించిన కుక్కతో వాడిని పోల్చవచ్చు మనం. బంధించిన కుక్కతోటి, గొలుసుతో కట్టబడి ఉన్న పౌరుషం గల కుక్క వలె ఉన్నాడు. అట్టి కుక్క సింహం వలె అరుస్తున్నాడు నేటి సమాజంలో. వాని చెంతకు చేరు వరకు వాడు మనకి ఏ హాని చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి వాని చెంతకు వెళ్ళకూడదు, వాని చెంతకు వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. వాని చెంత అంటే దేవునికి అయిష్టమైన క్రియలు, కార్యక్రమాలు నువ్వు ఆహ్వానిస్తే అయిపోయినట్టు ఇంకా మన జీవితం. కాబట్టి వాని చెంతకు మనం వెళ్ళకుండా ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఈ యొక్క అపవాది యొక్క ముగింపు చూద్దాం సహోదరులారా. ఏంటి అపవాది? సాతానుడు మన బద్ధ శత్రువు అని నేర్చుకున్నాం. ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాల గురించి బ్రీఫ్ అవుట్ చేస్తా ఉన్నాను. గాయపరచబడిన మృగం వలె వాడున్నాడు. గాయపరచబడిన మృగం అంటే
క్రీస్తు ప్రభు వారు రాకముందు వాని పరిస్థితులు వేరు, నేడు వాని పరిస్థితులు వేరు. గాయపరచబడ్డాడు, వాడు త్రోసివేయబడ్డాడు, ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తా ఉన్నాడు కదండి. మన ఆత్మను నాశనం చేయడానికి దేనినైనా చేయటానికి వాడు సిద్ధమే. మన ఆత్మను నాశనం చేయటానికి వాని అంతమేంటో మనకు తెలుసు. అపవాది చివరికి నరకంలోనికి వెళ్తుందని మనకు తెలుసు, వానికి కూడా తెలుసు ఆ విషయం. వాడు ఓడించబడ్డాడు, నరకాగ్ని కూర్చున్న వాస్తవం వానికి తెలుసు. అది వాని కొరకే సిద్ధపరచబడింది. ఈ నిత్య నరకానితో వానితో కలిసి మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే వాని ప్రిమిసెస్లకు మనం వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి. వాని ఆలోచనలో కానీ వాని క్రియలలో కానివ్వండి మనం అవకాశం ఇవ్వకూడదు వానికి. హవ్వ కూడా చూడండి, మీరు గమనిస్తే అవకాశం ఇచ్చింది, ఆదాము ఇవ్వలేదు, హవ్వే ఇచ్చింది. మొదట ఆదాము కూడా శోధింపబడ్డాడు, నెక్స్ట్ చాట్లో నేర్చుకుందాం. ఆయన అవకాశం ఇవ్వలేదు, హవ్వ మాత్రమే ఇచ్చింది. ఇచ్చడం వల్ల జరిగిన తప్పేంటంటే వానితో పాటు పాపంలోని ప్రవేశించడం. వాడు ఎట్లాగూ నరకంలోకి వెళ్తాడు, వానితో పాటు ఇంకో కొంతమందిని తీసుకెళ్లాలని వాడు ఆలోచన అనమాట. వానితో మనం కలిసి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వాక్యమును విని విశ్వసించి దానికి లోబడుతూ జీవించాలి. వాక్యమును విని విశ్వసించి దానికి లోబడుతూ జీవించాలి. అప్పుడు పరలోకము మనదగును. సహోదరులారా, ఎందుకు చెప్పామంటే వీని గురించి కొంత అవగాహన ఉంటే వారి నుంచి దూరంగా ఉండి మనం గ్రంథాన్ని స్వేచ్ఛగా మనం ఎంతవరకు అయితే దేవుని యొక్క ఆజ్ఞలను మనకు అనుగ్రహించబడి ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ రేపు నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాము. కనుక సహోదరులారా, ఇది అపవాది యొక్క ముగింపు అని మనం నేర్చుకున్నాం. మరలా మనం బ్యాక్ టు అవర్ లెసన్, మన పాఠంలోనికి వద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుంటూ, అక్కడ దేవుడు చెప్పినప్పుడు హవ్వకు మొదట భయం వేసింది. దేవుడు ఆ పండు తినొద్దని ఆదాముతో చెప్తాడు. ఆదాము హవ్వతో చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. వాడు దేవుడు చెప్పిన మాటను పాటిస్తూ ఉన్నారు, తినలేదు. ఎప్పుడైతే ఈ యొక్క అపవాది వచ్చిందో, సాతాను వచ్చాడో, అప్పుడు వాడు చెప్పే మాటలను బట్టి డిఫ్లెక్ట్ అయ్యాడు. వాడు ఎప్పుడు వచ్చాడో తెలుసా? హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు, ఆదాము లేనప్పుడు వచ్చాడు అపవాది. సహోదరులారా, ఈ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది చేరే అవకాశం ఉంది. రేపు నేడు మనలో కూడా అంతే. ఒంటరితనము, ఒంటరి జీవితం కాకుండా సమాజంలో, సంఘంలో కలిసి మనం జీవించాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారితో షేర్ చేసుకోవాలి, ప్రార్థన కలిసి చేయాలి. యునైటెడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అపవాదికి అవకాశం లేదు. స్త్రీ పురుషులైనా సరే, కుటుంబ వ్యవస్థలో అయినా సరే, ఇరువురు ఒకే మాట పైన ఉండాలి. పురుషుడు స్త్రీ దేవుని విషయంలో, ఆత్మీయ విషయాల్లో కూడా ఆ విధంగానే ఉండాలి. ఒకరు ఒకలాగు, ఇంకొకరు ఒకలాగు మనం గమనిస్తూ ఉంటాం కదా. అట్లా ఉండకూడదు. ఇరువురు ఏకత్వం కలిగి ఒకే మాట పైన నిలిచి ఉన్నప్పుడు అపవాదికి అవకాశమే ఉండదు. స్పిరిచువల్ డెవలప్మెంట్ బాగుంటది మన కుటుంబాల్లో. ఇద్దరు కలిసి దేవుని పరిచర్య చేయాలి, ఇద్దరు కలిసి దేవుని కొరకు పోరాడాలి, ఆయనను ప్రచురపరచాలి, ఇద్దరు కలిసి దేవుని గురించి నేర్చుకోవాలి. అప్పుడు ఆ కుటుంబము దేవుని కుటుంబంగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, చాలా ఊర్లలో, ప్రదేశాలు మనం గమనించినట్లయితే ఎక్కువ మంది స్త్రీలు ఆరాధనకు వస్తారు, వారు పురుషులు రారు. వారు వారి యొక్క దైనందిన జీవితాల్లో నడుస్తూ ఉంటారు, తాగటం, రావటం, వీరిని బాధ పెట్టడం, ఇవన్నీ మనం విలేజెస్ లో కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటాం. కానీ ఇరువురు ఎప్పుడైతే దేవుని యొక్క సమాజంలో లేదా సంఘంలో కూడతారో వారి కుటుంబాలు మీరు గమనించండి ఎంత ఉన్నతంగా ఉంటాయో. అపవాదికి అవకాశం ఉండదు. కాబట్టి ఇరువురు కలిసి ప్రార్థన చేస్తారు, ఇరువురు కూడా కలిసి జీవించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అదే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థ. కాబట్టి అపవాదికి అవకాశమే ఉండదు. సహోదరులారా, ఇక్కడ 3వ అధ్యాయంలో అక్కడ సర్పం అడిగినప్పుడు ఈమె ఏం చెప్తుంది? హవ్వ తినకూడదనియు వాటిని ముట్టకూడదని అనే పదం యాడ్ చేసి చెప్పినట్టుగా మనం గమనించాం. దేవుడు చెప్పినప్పుడు ఆ పండును చూస్తే భయం వేసింది హవ్వకు. కానీ అపవాది చెప్పినప్పుడు ఆ పండును చూస్తే మీరు చూడండి, ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, తర్వాత వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడెను. దేవుడు చెప్తే భయం వేసింది, దూరంగా ఉంది. కానీ అపవాది ఎప్పుడైతే దేవదూతల వలె ఉంటావు, నువ్వు గొప్పగా ఉంటావు, ఈ పని చేస్తే నీకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి అని అపవాది మనకు ఇవన్నీ ఎరగా చూపించి ఇచ్చినప్పుడు మనకు అంతకు ముందు ఉన్న విషయాలన్నీ కాస్త రివర్స్ గా కనిపిస్తా ఉంటాయి. కాబట్టి అట్టి అవకాశం మనం ఇవ్వకూడదు అపవాదికి. వాని సలహా మనం పాటించకూడదు. దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, అంతే నా జీవితం, కష్టమైనా నష్టమైనా దాన్నే నేను ఫాలో అవుతాను.
నువ్వు చెప్పే వాటిని మనం మన హృదయంలో వచ్చే సెకండ్ థాట్ అపవాదికి మనం ఇవ్వటం అనమాట. మంచి చెడులను యోచించే జ్ఞానం దేవుడు మనకిచ్చాడుగా, మంచి కొరకు ఆలోచన చేయటం, కష్టమైన బాధ అయినా సరే. కాబట్టి సహోదరులారా, ఆహారంలోకి మంచిది అని అంటే శరీరాశ. నా శరీరాశ అనమాట. బాగా పెంచుకోవాలి నేను, లేదంటే శక్తి కలిగి ఉండాలి. శరీరం అందరికి ఉంటుంది, తినటం, త్రాగటం, సుఖించటం. కన్నులకు అందమైనది చూస్తే చాలా అట్రాక్టివ్, నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడిను జీవపు డంబము. కాబట్టి వీటి ద్వారా అపవాది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి యూజ్ చేసుకొని దాని ఆయుధాలు అన్నమాట. దాని ఆయుధాలు ఆ విధంగా చెప్పటం చూసారండి. ఆజ్ఞ అతిక్రమించేలాగా ప్రోత్సహించటం. ఏముందిలే, ఇది ఒక్కసారిగా సినిమాకి వెళ్తే ఏం పోయింది, మనం ఏమైనా వెళ్తున్నామా? ప్రతి సంవత్సరం దేవుని ఆరాధనకి వెళ్తున్నాం కదా, సంవత్సరానికి ఒక్కసారే కదా మనం సినిమాలకు వెళ్ళేది, థియేటర్స్కి వెళ్ళేది, లేదా డ్రింక్ చేసేది, లేదంటే అబద్ధాలు చెప్పేది, దేవునికి వ్యతిరేకమైన పనులు అనమాట. లేదా ఎవరికన్నా అన్యాయం చేసేది, ఎవరికన్నా అప్పు ఎగ్గగొట్టేది. చాలా ఇస్తున్నావు కదా దేవుడికి, నువ్వు నీ పొరుగు వారి దగ్గర అప్పు ఎగ్గగొడితే ఏం పోతుంది? ఇలాంటి క్రియలు అపవాది మనకి ఆశ చూపించడం, దేవుని ఆజ్ఞ మీరేలాగా చేస్తుంది. కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సహోదరులారా, మనం ఇక్కడ గమనిస్తే గ్రంథమందు హవ్వ మాత్రమే శోధింపబడినట్లుగా మనం గమనిస్తా ఉంటాం. హవ్వ మాత్రమే శోధింపబడినట్లు. నిజానికి ఇద్దరు శోధింపబడ్డారు. మీరు గమనించండి, ఈ పండు విషయము దేవుడు ఆదాముతో చెప్పాడు. అపవాదికి ఎట్లా తెలుసు? ఆలోచన చేయండి. దేవుడైతే చెప్పింది ఆదాముతోనే, అన్ని చెట్ల ఫలములు నువ్వు తినొచ్చును, కానీ ఆ చెట్ల మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డలను తెలివినిచ్చు ఆ చెట్టు, ఆ వృక్ష ఫలం మాత్రం నువ్వు తినకూడదని చెప్పినప్పుడు, అప్పుడు ఉన్న వ్యక్తి ఆదాము, దేవుడు, వేరే వ్యక్తి లేదు. ఈ విషయాన్ని అపవాది క్యాప్చర్ చేయటం, దాన్ని వాడుకొని ముందే, నాకు తెలిసి అంటే గ్రంథమందు రాయబడిన విషయాలను బట్టి, ముందే ఆదామును శోధించినప్పుడు ఆదాము అపవాది మాటకు లొంగి ఉండడు. తర్వాత దాని స్టెప్ మార్చుకొని హవ్వ దగ్గరికి వెళ్ళడము, హవ్వ యొక్క ఒంటరిగతనాన్ని ఆసరాగా చేసుకొని యుక్తితోటి ప్రశ్నలు వేయటం, ప్రశ్నల ద్వారానే ఆమెను మోసపరచడం మనం గమనించాము. కాబట్టి ఆదాము హవ్వ ఇద్దరిని అపవాది శోధించాడు. ఆదాము వినలేదు, పాపములో పడలేదు. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే, ఒకసారి మనం 1 తిమోతి 2వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు మనం గమనించినప్పుడు, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిన వారు కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, బ్రదర్ అర్థమవుతుందండి? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ స్టేట్మెంట్ చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అపవాదికి అవకాశం ఇచ్చింది. కాబట్టి సహోదరులారా, ఈ వచనమును బట్టే దేవుడు సంఘంలో పురుషుల్ని ఆయన లీడింగ్ చేయమన్నాడు, నడిపింపమని చెప్పాడు. స్త్రీలకు కుటుంబ వ్యవస్థను వారికి కుటుంబ వ్యవస్థను నడిపించమని వారికి కుటుంబ వ్యవస్థ పైన వారికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మొదట ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడింది. కాబట్టి ఆదాము హవ్వ వలన శోధనలోకి పడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. హవ్వ తిని ఆదాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆమె సాంగత్యాన్ని బట్టి మొదట ఆదామును కూడా అపవాది శోధించి ఉండవచ్చు. కానీ హవ్వ ఎప్పుడైతే ఆ పండుని తిని ఈయనకి ఇచ్చిందో, ఈయన ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి, ఆమె పైన ఉన్న ప్రేమను బట్టి, ఆమె చెప్పే మాటలను బట్టి ఆయన కన్విన్స్ అవ్వటం జరిగింది. దాన్ని బట్టి ఆ పండును ఆయన తినటం కూడా జరిగింది. అందుకనే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటారు, ఈ మర్మము గొప్పది అనే పదం మీరు గమనిస్తారు. అక్కడ ఏంటి ఆ మర్మము అంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, ఈ మర్మము గొప్పది. చూసారా సహోదరుడారా? ఇక్కడ మనం గమనించిన ఈ విషయాలను బట్టి ఆదాము నేడు తండ్రి అయిన దేవుని సాన్నిహిత్యాన్ని కూడా వదలటానికి సిద్ధమైనట్లుగా మనం గమనించవచ్చు.
హవ్వ ఇచ్చినప్పుడు ఆయన రిజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను తినకుండా ఉండాలి అనే ఆజ్ఞను పాటించడానికి ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఉన్నా కానీ ఈయన ఆ స్త్రీ ఏదైతే దేవుడు ఆయనకు తోడుగా ఇచ్చినటువంటి ఆమె ముందు సహకారిగా ఎవరినైతే ఇచ్చాడో దేవుడు, ఆమె మాటకు ఆయన లొంగినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. తద్వారా ఆయన కూడా ఆ పండును తిన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాము. సహోదరులారా, తదుపరిగా ఇక్కడ మనము ఒక ఫ్యూ పాయింట్స్ మనం నేర్చుకున్నాము. అపవాది హవ్వను మోసపరిచింది, అలానే అపవాది క్రీస్తు ప్రభు వారిని కూడా మోసపరచడానికి వచ్చినప్పుడు అది క్రీస్తు ప్రభు వారిని మోసం చేయలేక వెడలిపోయినట్లుగా మనం ఈ 2 కంపారిజన్స్ చూద్దాం. అక్కడ అపవాది చూపించినటువంటి సారూప్యతలు, హవ్వ దగ్గర చూపించినటువంటి ఈ విషయాలను రెండింటిని కంపారిజన్ చేసుకొని కొంత ముందు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కంపారిజన్. సాతాన్ ప్రజెంట్స్ ఆల్ అవెన్యూస్ ఆఫ్ టెంప్టేషన్. అన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు పెట్టడం మనం గమనిస్తా ఉన్నాం. హీ డస్ నాట్ వాంట్ టు ఫెయిల్. ఏదో ఒక రకంగా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీన్ని మనం కంపేర్ విత్ 1 John 2:6 ఒకసారి చదువుతారా బ్రదర్? 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా లోకములో బ్రదర్ చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపునంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఓకే బ్రదర్. ఈ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అలానే ప్రభువారు శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ మనసులో పెట్టుకోండి. ప్రభువారు బాప్తీసం పొందిన తర్వాత ఆయన శోధింపబడడానికి కొనిపోబడతాడు. అక్కడ కూడా అపవాది ఆయనను శోధించినట్లుగా మనం గమనిస్తా ఉంటాము. ఒక విషయం, ఆ విషయం కూడా అక్కడ మనం గమనించినట్లయితే మీరు 4వ అధ్యాయం అంతా చదవాలి. ఇక్కడ 4వ అధ్యాయం అంతా చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం నేను కొంచెం చదువుతున్నా చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి, దేవుని యొక్క ఆత్మ తోటి ఆయన శోధనలోనికి వెళ్ళినట్లుగా. ఎందుకంటే దేవుణ్ణి శోధించే అధికారము అంత దేవుని ఆజ్ఞ లేకుండా అపవాది కూడా ఏం చేయలేదు. దేవుడు సెలవిస్తేనే. మీకు యోబు గురించి తెలుసు కదా, యోబును శోధించినప్పుడు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం అది శోధనలోకి వెళ్ళింది. వానికి ఇచ్చిన అధికారాలు చాలా పరిమితములు. కాబట్టి ఆ యోబును పరీక్షించేటప్పుడు కూడా, ఆయన శోధించేటప్పుడు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే అది పర్మిషన్ తీసుకున్న. దేవుడు సెలవిస్తేనే వెళ్ళింది. దేవుని సెలవు లేకుండా ఈ భూమి మీద ఏం జరగదండి. ఇక్కడ కూడా ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చూసారండి, కంపారిజన్ చేస్తున్నా అక్కడ హవ్వ దగ్గర జరిగిన విషయాలు, ఇక్కడ విషయాలు. ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చూడండి, లస్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు, శరీరాశ. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆయన అపవాదిని దానికి మాటకు లొంగకుండా ఆయన దాన్ని డిఫీట్ చేశాడు. శరీరాశ చూపిస్తే ఆయన లొంగలేదు కదా. కొంచెం ఈ 4వ అధ్యాయం అంతా మీరు చదవండి, నేను బ్రీఫ్ గా చెప్తాను, సమయం అవుతుంది కాబట్టి. సో ఈవి ఏం చేసిందో చూడండి ఒకసారి. ఫుడ్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అన్నాం. తర్వాత ప్లెజెంట్ టు ఐ, కన్నులకు రమ్యమైనది, లస్ట్ ఆఫ్ ఐ. ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీసస్ వచ్చేపాటికి బ్రెడ్, ఇప్పుడే రొట్టె చూపించింది కదా. సో కన్నులకు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఒకసారి హవ్వ ఆహారమునకు మంచి ఇదియు, శరీరాశ. ఫుడ్ గురించి చూపించింది అపవాది.
ఆహారంకు మంచిదియు శరీరాశ, అక్కడ ఏదైనా తోటలో. కన్నులకు అందమైనదియు నేత్రాశ. ఆ ఫుడ్, అది ఆ మంచి చెడ్డలను ఇచ్చే వృక్షం చూడగానే ఆ హవ్వ కల్పించినటువంటి భావాలు అన్నమాట ఇవి. వివేకమిచ్చు రమ్యమైనదిగా అంటే జీవోపడంబము. వీటన్నిటి వలన ఆమె పాపం చేసింది. క్రీస్తు ప్రభు వారికి ఇలాంటివి అపవాదు చూపించింది అక్కడ కూడా. అయితే ఆయన రొట్టె ఇచ్చింది, రొట్టె శరీరాశ కదా. తర్వాత ఈ లోక రాజ్యములన్నిటిని వాటిని మహిమను ఆయనకు చూపిస్తుంది. నేను ఇస్తాను నీకు, నాకు సాగిల పడితే అని అపవాదు చెప్తుంది. కానీ ఆయన నేత్రాశ చూపించినా కానీ ఈ భూ ప్రపంచం అంత అందమైన దేశాన్ని నీకు ఇస్తారని, నాకు సాగిల పడమని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు వారు అక్కడ డిఫీట్ చేస్తారు, దాని మాటకు లొంగడు. తరువాత నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనంటే జీవపడము. లోకరాజ్యములన్నిటి నీకు ఆశ చూపిస్తావు అన్నమాట, నేత్రాశ. సాగిలపడమంటే జీవపడము. కానీ సహోదరులారా, ఇక్కడ ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మమును బట్టి హవ్వ అపరాధంలో పడింది. కానీ క్రీస్తు ప్రభు వారు అపరాధంలో పడలేదు. వీటన్నిటిని జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన జయించారు, క్రీస్తు ప్రభు వారు జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. జయించి ఆయన అపవాది యొక్క ఆలోచనలు ఆయన డిఫీట్ చేశాడు. ఆయన దాని నుండి ఆయన జయం పొంది మనం కూడా వీటన్నిటిని జయించగలము అని చూపించారు. మనం కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ నుండి జయించగలము. అపవాది లాంటివి మనకి కల్పించినప్పటికీ వాటిని చూపించి, మనకు ఆశ చూపించి మనల్ని దేవుని నుండి ఎడబాటు చేయడానికి అది చూసినప్పటికీ మనం వాటిని జయించి నిత్యమైన రాజ్యంలోనికి ప్రవేశించవచ్చు. సహోదరులారా, వీటిలో ఏ ఒక్క ఆశకు మనం లొంగినా కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. కొందరు సత్యమైన సంఘం కాకుండా సంఘంలో ఉండే ఏదో కార్యక్రమాలను బట్టి వేరే వాటికి వెళ్తుంటారు, నిజం కాని దానికి. కాబట్టి అలా వెళ్ళిన ఆరాధనలానే కనిపిస్తుంది, కానీ పరలోకంలోకి చేర్చే విషయాల్లో అది నీకు హెల్ప్ అవ్వదు. అట్టి కార్యక్రమాలు దేవుని మహిమపరచలేవు. కాబట్టి నిత్యమైన రాజ్యంలో ఉండాలంటే సరైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. సత్యం బోధించే దగ్గర ఉండాలి. సత్యానికి నిలవబడి సత్యంలోనే నడుస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనదవుతుంది. మనం జయించగలుగుతాం అప్పుడే, లేకపోతే జయించలేము. సహోదరులారా, గ్రంథం ఏం చెప్తే దాని ప్రకారంగా చేయవలసిందే. ఇది ఈరోజు లెసన్ అండి. 7:30 అయింది సమయము. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇస్తా ఉన్నాను. ఒకవేళ మీకు సమయం ఉండి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఈ ప్రశ్నలు రాసుకొని ఇక్కడ వీలైతే మీరే ఇంటి దగ్గర ఆన్సర్స్ రాసుకోండి. వచ్చే క్లాసులు, బైబిల్ తరగతులు వీటికి జవాబులు ఇస్తాను నేను. దాన్ని బట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనకి గుర్తు పెట్టుకోవడానికి బాగుంటాయి. తర్వాత గ్రంథాన్ని పరిశీలించవచ్చు. మనం చక్కగా గుర్తు పెట్టుకొని గ్రంథం ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది. తిరిగి మనం ఇతరులకు బోధించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కార్యక్రమము మనం ఇతరులకు బోధించడం కొరకు ప్రయాసపడతా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా నేర్చుకున్నట్లయితే దీన్ని బాగా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. చిన్న ప్రవక్తలు ఎంతమంది, పెద్ద ప్రవక్తలు ఎంతమంది, యేసు ప్రభు జక్క ఇంటికి ఎందుకు వెళ్ళను? క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. రొట్టె ద్రాక్షరసమును గురించిన లేఖనంలో ఎక్కడెక్కడ ఉన్నాయో రాయము. యేసు వార్తల్లో ఉన్నాయో రాయాలి. పెంతెకొస్తు దినమున శిష్యులు ఏ భాషలో మాట్లాడరి? చిన్న ప్రవక్తలు ఎంతమంది, పెద్ద ప్రవక్తలు ఎంతమంది, న్యాయాధిపతులు ఎంతమంది? యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు రాయండి. వీలైతే వచనాలతో సహా రాసుకోవచ్చు. మీరు చిన్నగా రాసుకొని పక్కనే వచనం ఎక్కడనేది కూడా రాసుకోవచ్చు. ఎవరెవరి ఇంట సంఘములు ఉండెను? నేడు చర్చి ఉంటేనే, బిల్డింగ్ ఉంటేనే సంఘం అనుకుంటా ఉంటారు. కాదది. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సంఘం అంటే ఇంట్లో కూడా కూడుకోవచ్చు. ఎక్కడ 2-3 నా నామమును కూడతారు, అదే సంఘము, అదే దేవాలయము. కాబట్టి దేవుని అధికారం చొప్పున జరిగే ఏ కార్యక్రమం చేసుకోవచ్చు. అవి గ్రంథంలో కూడా కొన్ని ఉదాహరణలు మనకి ఇవ్వబడి. బిల్డింగ్ ఉంటేనే చర్చి, పెద్దగా కన్నులకు అందం కనపడంగా దానికి వెళ్ళటం కాదు. సత్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, చిన్న రేకుల షెడ్ లో ఉన్నా అక్కడ సత్యం ఉంటే వెళ్ళి ఆరాధించవచ్చు, తప్పేం లేదు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఎన్ని గ్రంథములు ఉన్నాయి, పరలోకంలో ఎన్ని గ్రంథములు ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. పరలోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో 7 అనే మాట మీద ఏమేమి ఉన్నాయి, మీకు తెలిసిన విషయాలను వీలైతే రాయడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా మీకు వచ్చే తరగతిలో వీటికి ఆన్సర్లు చెప్తాను. ఈ పేపర్ మీ దగ్గర కానీ ఉంటే
కొంత మనకి ఎట్లాంటి నేను ప్రతి క్లాస్ లో ఒక షీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని కృపను బట్టి తయారు చేసి ఒక షీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీతో పాటు వినే వాళ్ళందరూ కూడా, లేదంటే మీరు కూడా ఎప్పుడన్నా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు లేఖనాలను వివరించమన్నప్పుడు చక్కగా ఉపయోగపడతాయి. పలానా సందర్భం మనకి ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి అది దేవునికి మహిమ. మనం నేర్చుకోవటం అనేది దేవుని మహిమ. కాబట్టి అందరం కలిసి నేర్చుకుందాం. ఇదేదో ఎగ్జామ్ పేపర్ అనుకోకండి. మిమ్మల్ని నేనేం పరీక్షించను, శోధించను. మీకు నేర్పించడం కొరకే, మనం అందరం కలిసి నేర్చుకోవడం కొరకే ఇది ఉద్దేశించడం జరిగింది. ఆన్సర్స్ వచ్చే క్లాస్ లో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చివరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే తెలుసుకుందాం. బ్రదర్ నాగేశ్వరరావు గారు ప్రార్థన చేయండి. సహోదరులు నాగేశ్వర గారిని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తాం. అందరం తల్ల వంచుకు. వందనాలండి. వందనాలు బ్రదర్. పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడా నీకు వందనములు స్తోత్రములు నాయన. ఎందుకు తండ్రి ప్రభా చక్కగా తండ్రి ప్రభా వాక్యాన్ని మాకు నాయన తండ్రి ప్రభా నాయన వివరించున్న తండ్రి దైవజనులు ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభా. వినిచున్న తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభా. సాతానుడు తండ్రి ప్రభా నాయన వాడు ఎటువంటి క్రియలు చేస్తాడో మాకు చక్కగా వివరించారు తండ్రి ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ఆదమావలు ఏ విధంగా అయితే తండ్రి ప్రభా నాయన వారు పాపంలో పడి ఉన్నారో తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా యేసు ప్రభు వారు తండ్రి ప్రభా ఎలాగైతే ఈ లోకం జయించారో తండ్రి ప్రతి విషయాన్ని కూడా చక్కగా తండ్రి ప్రభా నాయన వచనాల ద్వారా తండ్రి ప్రభా నాయన రెఫరెన్స్ ద్వారా చక్కగా తండ్రి దైవజనులు చక్కగా వివరించారు తండ్రి ప్రభా. వారికి జ్ఞానం ఇవ్వండి నాయన. నేర్చుకునే మాకు కూడా మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క ఆదికాండం అంతా తండ్రి ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరిగే సహాయం చేయమని, ఉన్న ప్రతి బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని త్వరలో రాని యేసుక్రీస్తు ఈ చిన్న ప్రార్థన చేయుచున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్ నాగేశ్వర గారు. వందనాలు. ప్రార్థన చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. వందనాలు బ్రదర్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. వందనాలండి. వందనాలు బ్రదర్. వందనాలు. నేను విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు అడగండి బ్రదర్. ఇప్పుడు మొదట ఆదాముకి చెప్పాడు కదా దేవుడు ఈ పండు తినొద్దని. అవును బ్రదర్. బహుశా అవ్వకి చెప్పుండొచ్చు అండి, చెప్పు ఉండకపోవచ్చండి. చెప్పాడు బ్రదర్. అవ్వ కూడా చెప్పారండి. ఎవరు? దేవుడా? దేవుడండి. లేదు ఆదాము చెప్పాడు. ఆదాము చెప్తే మరి అవ్వమ్మ తెలియకగా చేసిన తప్పు. మరి తెలియకపోవటం కాదుగా, ఆదాము చెప్పాడుగా. అవ్వకి దేవుడు ఇలా చెప్పాడు తినొద్దన్నాడు ఆ పండు నన్ను తింటే వారిద్దరు తినకుండా ఉన్నారు కదా, కొన్ని తినకుండా ఉన్నారు కదా అపవాది రాకముందు వరకు కూడా. అంటే ఆదాము చెప్పి ఉంటాడండి, అవ్వమ్మకి చెప్పాడండి. ఆమె చెప్పిందిగా మీకు వచనంలో దేవుడు ఈ విధంగా చెప్పాడని 3వ అధ్యాయంలో స్టార్టింగ్ లో దేవుడు దాన్ని తినొద్దని చెప్పాడని చెప్పిందిగా. మీరు మొదట వచనంలో చూడండి, అక్కడ చూడండి ఆదికాండంలోనే ఒకసారి చదువుతున్నాను చూడండి మీ క్లారిటీ కోసం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము యుక్తి గలదే ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్య ఉన్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు తెలుసు కదా ఆమెకి. ఆదాము ద్వారా తెలిసింది ఆమెకి. ఆదాము ద్వారా తెలిసింది. కానీ పాపంలో ఆదాము పడలేదు, కానీ అవ్వం పడింది. కానీ ఆదాము చేసినట్టే పాపం అది. ఎందుకంటే మొదటి ఆదాము లోకంలోని పాపం తీసుకొని వస్తే కడపడే ఆదాము ఆ పాపముని పరిహరించడానికి ఈ లోకంలోనికి వచ్చాడని మనకు ఇంకొక చోట లేఖనం ఉంటుంది. ఆయన డైరెక్ట్ గా చేయలేదు. వచ్చే లెసన్ లో దాని గురించి వివరిస్తాను. మళ్ళీ ఇంకా ఉంది, వాళ్ళని ఎలా త్రోసివేయటము, వారికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్స్ వచ్చే క్లాస్ లో వివరించేటప్పుడు చెప్తాను. ఆదాము కూడా అందులో పాపం చేసినట్లే. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు.